హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజండి నేను అవిసె గింజలోనండి నువ్వులు, కారప్పొడి చూపిస్తాను. అవిసె గింజలండి, నువ్వులండి, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు గ్యాస్ అంటారు కదా ఎక్కువేస్తే, అందుకే కొంచెం శనగపప్పు తీసుకున్నాను. జీలకర్ర, ఇంకా పచ్చి వెల్లుల్లిపాయలు వేద్దాం, కొంచెం తగినంత చింతపండు, ఎండుమిరపకాయలు, కల్లుప్పు, ఒక కప్పు. అలాగే నేను కరివేపాకు కూడా తీసుకున్నాను. కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవండి అవిసె గింజలు మోకాళ్ళలో గుజ్జు వస్తుంది అంటారు కదా అవిసె గింజలు తింటే. అందుకే నేను ఎక్కువ కారపొడి చేసి పొద్దున్నే ఇడ్లీలో కానివ్వండి, దోశల్లో కానీ, లేకపోతే వేడివేడి రైస్లో కానీ వేసి తింటే చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి మంచిదని చేసుకుంటున్నాను. చూపిస్తానండి. ఇది బాగా వెయిట్ ఎక్కిన తర్వాత అండి, మనం ఎప్పుడైనా సరే ఇలా గింజలు వేయించుకోవటానికి మందమైన గిన్నె పెట్టుకోవాలి. మందమైన గిన్నె పెట్టుకుని సిమ్లో వేయించుకున్నాం అనుకో, అవిసె గింజలు వేయించేటప్పుడు ఆయిల్ వేయకూడదు, ఉత్తిగానే వేయించుకోవాలి. ఏగిపోయండి. ఏగేయా లేదా అని కొంచెం తెలియటానికి ఇలా చిటపటలాడతాయి. లేదనుకోండి, ఇంకా అప్పటికి మీకు డౌట్ ఉందనుకో, ఒకసారి పన్ను కింద వేసి చూడండి. పంట కింద పట్టమంది అనుకో, అది వేగిపోయినట్టే. కొంచెం సిమ్లో పెట్టి మాత్రం చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. చాలా కలర్ఫుల్గా కనపడుతున్నాయి, వేగిపోయి కదా. ఇప్పుడండి శనగపప్పు, మినపప్పు అన్నీ వేసి వేయించుకుందాం. దీనికి మాత్రం ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు వేసాను కదా, మినపప్పు, ధనియాలు అన్నీ కలిపి వేయించుకోవచ్చు. నువ్వులు మాత్రం వేగిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. నేను ఎన్నాటికి ఒక కప్పు అన్నీ తీసుకున్నాను కదా, ఒక 100 గ్రాములు వెల్లుల్లిపాయ, అది ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగే 2 వెల్లుల్లిపాయలు పచ్చి. మాత్రం భలే కొంచెం బాగా ఏగాయి కదా. ఇప్పుడు నువ్వులు వేసుకుందామండి. నువ్వులు ఏముంది, ఒక్క నిమిషంలో వేగిపోతాయి. ఇలాగ ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇవి బాగా వేగాయి కదా. మనం అండి అవిసె గింజలు వేయించి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసి ఒకసారి కలిపేసుకుందాం. అలాగే కళ్ళుప్పు, కొంచెం చింతపండు. చింతపండు కూడా లైట్గా అలా మగ్గనిద్దాం. ఆ తర్వాత పచ్చి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఒలుసుకొని వేసుకొని కారపొడి పెట్టుకొని శుభ్రంగా పట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒకటోసారి అలా పట్టకుండా ఇలాగండి మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం సమంగా పట్టేసుకున్నాం అనుకో సరిపోతుంది. ఇవి బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలి, వేడివేడిగా పట్టుకోకండి. మిరపకాయలు చల్లగా అయిపోయి కదా, ఈ మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందామండి. అలాగే వెల్లుల్లిపాయలు తొక్కలు తీసినవి కొంచెం ఎక్కువే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటేనే కమ్మట వాసన వస్తుంది. కారపొడి చాలా బాగుంటుంది. పచ్చియే వేసుకోండి. అందుకే ఇలా నలిగిపోయిందండి. కొంచెం మరీ మెత్తగా కాకుండా బరగ్గా పట్టుకుంటేనే బాగుంటుంది. ఇలా నలిగితే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకునండి. ఉప్పు లేదనుకో కొంచెం ఉప్పు వేసుకొని పట్టుకోండి. అయిపోయిందండి కారపొడి. చూసారా ఎంత బాగా కనపడుతుందో. కారంగా ఘాటుగా చాలా కమ్మగా ఉంటుంది. ఇందులోనండి ఒక స్పూన్ నెయ్యి కానీ, ఒక స్పూన్ నువ్వుల నూనె కానీ ఏదైనా వేసుకుని వేడివేడి అన్నంలో తిన్నామనుకో చాలా బాగుంటుంది. అలాగే పొద్దున్నే ఇడ్లీలోకి కానివ్వండి, దోశలోకి కానీ ఎందులో అయినా వేసుకుని తినొచ్చు. ఓకేనండి, మీకు నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి.